హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను ఆర్డర్ చేసిన లక్కీ ప్లాంట్ డెలివరీ చేశారండి. నేను పెట్టిన లక్కీ ప్లాంట్ ఏంటంటే బ్యాంబో ప్లాంట్ అనమాట. నేను 6th ఈవినింగ్న ఆర్డర్ పెట్టానండి మీషోలో. ఈరోజు 13 అయినా కూడా చాలా ఫ్రెష్గా వచ్చిందనమాట. అలాగే చాలా జాగ్రత్తగా దీన్ని అయితే ప్యాకింగ్ చేశారు, చూశారు కదా. అసలు ఒక్క లీఫ్ కూడా ఊడిపోకుండా ఉంది. అలాగే చాలా కొమ్మలు కూడా కొంచెం పొడవుగానే ఉన్నాయి, బట్ చిన్నగా ఉన్నాయి అనమాట. ఇది గ్రోత్ అయ్యే కొద్దీ ఇంకా వెడల్పు వస్తాయి అనుకుంటా. కాకపోతే నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే దీనికి ఇచ్చిన పాట్ వచ్చేసి చాలా చిన్నగా ఉందండి. మన అరచేతిలో కూడా హాఫ్ పార్టే ఉంటుందన్నమాట, అంత చిన్నగా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ 1 వీక్ అట్లా టైం పడుతుంది కాబట్టి మనకి ఆర్డర్ పెట్టినాక డెలివరీ చేసేటప్పుడు ఈలోపు చెట్టు అనేది పాడవకుండా ఒక చిన్న ప్యాకెట్లో కొద్దిగా వాటర్ పోసి అందులో కలర్ఫుల్గా ఉండేలాగా కలర్ఫుల్ బాల్స్ పెట్టి దానికి రబ్బర్ బ్యాండ్ ఒకటి పెట్టి ఇచ్చారనమాట. ఇంకా నేనేం చేశానంటే ప్యాకెట్ అంతా కూడా ఓపెన్ చేసి వాళ్ళు ఇచ్చిన పాట్లోనే పెడదామని ట్రై చేశాను, కానీ అది ఒక సైడ్కి అయితే బెండ్ అయిపోతుంది. ఇంక ఇది కరెక్ట్ కాదులే అని చెప్పేసి ఇంక నేనైతే వేరే బాటిల్లో పెట్టాననమాట. చాలామంది అంటుంటారు బ్యాంబో ప్లాంట్ ఇంట్లో ఉంటే అంత పాజిటివ్గా ఉంటుంది, మంచి జరుగుతుంది, లక్కీ ప్లాంట్ బ్యాంబో ప్లాంట్ అని చెప్పేసి అంటున్నారు. ఈ మాట నేను ఒక 3-4 దగ్గర అయితే విన్నానండి, బ్యాంబో ప్లాంట్ బాగుంటుంది ఇంట్లో పెట్టుకుంటే అని. అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. లోకల్ షాప్స్లో మనకి చాలా రేర్ అనమాట ఇది దొరకడం. దీని కాస్ట్ అయితే నాకు 155 రూపీస్ అయితే పడిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు ఇచ్చిన పాట్లోనే నేను వాటర్ పోద్దామని చెప్పేసి ట్రై చేశాను, బట్ అది ఒరిగిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఇంట్లో ఇంతకుముందు సోడా కోసం అని చెప్పేసి కొన్న బాటిల్ అయితే ఉంది. ఆ బాటిల్ని కట్ చేసి అయితే పెట్టానండి. అలాగే ఇంకా కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి కొన్ని స్టోన్స్ అయితే పెట్టానన్నమాట అందులో. ఇంతకుముందు 1 కేజీ 60 రూపీస్ సంథింగ్కి అయితే నేను ఆ స్టోన్స్ అయితే కొన్నానండి. అవి కూడా మీషోలోనే. ఆ పక్కన మీరు స్నేక్ ప్లాంట్ చూడొచ్చు. అది నాకు జస్ట్ ఓన్లీ ప్లాంట్ అండి, విత్ పాట్ కాదు, వితౌట్ పాటు. స్నేక్ ప్లాంట్ వచ్చేసి 96 రూపీస్ పడింది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. స్నేక్ ప్లాంట్ కూడా ఇంట్లో ఉంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇంకా సోడా బాటిల్లో పెట్టేసి కలర్ఫుల్గా ఉండాలని కొన్ని స్టోన్స్ అయితే వేశాను. చూడడానికి అయితే చాలా బాగుందండి. వీటికి ఎండ కూడా తగలాల్సిన అవసరం లేదనమాట. వాటర్ కూడా వారానికో లేకపోతే 10 రోజులకో ఒకసారి చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇంకా అలా గ్రోత్ అవుతూ ఉంటుందన్నమాట. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఆ తర్వాత ఇంతకుముందు 10 డేస్ బ్యాక్ అయితే నేను మనీ ప్లాంట్‌ని గ్లాస్ బాటిల్స్‌లో పెట్టానండి. అవైతే రూట్స్ కూడా అన్నీ ఫామ్ అయిపోయాయి. ఇంకా సరే రూట్స్ వచ్చేసాయి కదా అని చెప్పేసి దాన్నైతే తీసి నేను ఈ విధంగా డైనింగ్ టేబుల్ మీద షోకేస్ లాగా పెట్టాననమాట. షోగా ఉంటుంది, మనకి న్యాచురల్‌గా ఉంటుంది అని చెప్పేసి. ఇది పెరుగు బకెట్ అండి. ఈ ఇంకా పెరుగు బకెట్‌ని వేస్ట్‌గా పారేయడం ఎందుకు అని చెప్పేసి కలర్ఫుల్‌గా ఉండాలని ఒక కలర్ పేపర్ అయితే చుట్టూ ప్లాస్టిక్‌ది పెట్టేసి ఇంకిట్లా డెకరేట్ చేశాననమాట. ఇంకా వేస్ట్ వాటర్ ఏదైనా వచ్చినా కూడా ఆ వాటర్‌లో ఎక్సెస్ వాటర్ ఆ ప్లేట్‌లో పడిపోతాయి. ఇంకా అవి పారబోయొచ్చు. చూడ్డానికి కూడా మనకి గ్రీనరీగా ఉంటుందనమాట. అలా పైకి అల్లిద్దాము అని చెప్పేసి ఒక చిన్న స్టిక్ కూడా పెట్టాను. దానిపైనుంచి పైకి అలా అల్లిద్దాము అని చెప్పేసి. అలాగే మనీ ప్లాంట్ అయితే మనము కొనుక్కోకూడదండి ఎప్పుడైనా సరే. ఒకటి దొంగతనం అన్నా చేయాలి, లేకపోతే ఎవరన్నా మనకివ్వాలి. అంతేగాని మనీ ప్లాంట్‌ని మనము కొనకూడదు అని చెప్పేసి అంటారు. ఇంక నాకైతే మా మమ్మీ వాళ్ళు ఇచ్చారు. ఇంక దాన్ని అలా అలా జాగ్రత్తగా కాపాడుకుంటూ బాగా పెద్దగా చేసుకున్నాననమాట మనీ ప్లాంట్ చెట్టుని. దాన్ని ఇంకా చిన్న చిన్న పాట్స్‌లో వేసి ఇంకా ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉన్నాను. గ్రీనరీగా ఉంటే బాగుంటుంది. పైగా లో మెయింటెనెన్స్ అనమాట దానికి. అందుకని చెప్పేసి ఇంకా వేరే చెట్లు ఏ వేసినా కూడా ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా అదే దాన్నే ఎక్కువ చేస్తూ ఉన్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ అండి. తినాలంటే నాకైతే గొంతు పట్టుకుంటుంది. బట్ ఇంకేం హెల్తీగా ఉండాలన్నా ఇంకా అదే బెటర్ కాబట్టి ఇంక ఇడ్లీనే చేశాను. అందులోకి పల్లీ చట్నీ. మా పల్లీ చట్నీ అయితే స్పెషల్ అండి, ఎవరు చేయరనమాట. మ్యాక్సిమం చాలా తక్కువ మంది మేము చేసే కాంబినేషన్ చేస్తారు. చూసారు కదా, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇందులో మేము ఓన్లీ పల్లీలు, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 ఇంతవరకు వేసుకొని మొత్తాన్ని వేయించుకోవాలన్నమాట ఆయిల్‌లో. బాగా మగ్గిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇంకా తాలింపు కూడా వేయాల్సిన పని లేదండి. కొత్తిమీర అయితే ఒక 4 రెబ్బలేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా, ఉప్మా అయినా ఏదైనా సరే మా ఇంట్లో రెగ్యులర్‌గా చేస్తామండి. ఇంక నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీయే. ఇంక వేరే ఐటెమ్స్ అయితే ఏం చేయలేదండి.
ఇవాళైతే చాలా పని ఉందన్నమాట. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇవాళ వీడియో అయితే ఇదే. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.